144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళాలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కుంభమేళాలోనే పూసలు అమ్ముకునే మోనాలిసా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అటు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ కు కూడా కుంభమేళ కారణమైంది. ఇక కొంతమంది రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ ఉందని ఏకంగా బీహార్ నుంచి పడవలోనే ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. మరికొంతమంది అయితే బైక్ల పైన వేల కిలోమీటర్లు ప్రయాణించి త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ఇలా ఎన్నో వింతలు విశేషాలు మనం చూసాం. అలాగే ప్రయాగ్రాజ్ కి రాలేని వాళ్ళ కోసం వారి కుటుంబ సభ్యులు బంధువులు బాటిళ్లలో వాటర్ తీసుకురావడం కూడా చూసాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పుణ్య స్నానం బహుశా ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. అదే డిజిటల్ ఫోటో స్నానం. तो इस तरह से आप डिजिटल कुंभ स्नान संगम पे कर सकते हैं। డిజిటల్ ఫోటో స్నానం అంటే ఏమీ లేదండి. మీ ఫోటోను వాట్సాప్ ద్వారా పంపిస్తే కుంభమేళాలో ఉండే ఓ వ్యక్తి మీ ఫోటోను ప్రింట్ తీసి దానిని ప్రయాగ్రాజ్ సంగమంలో ముంచుతారు. అలా చేయడం ద్వారా మీరే పుణ్యస్నానం చేసినట్టు అవుతుంది. డిజిటల్ క్రియేటర్ ఆకాష్ బెనర్జీకి ఈ ఐడియా వచ్చింది. దీంతో తన ఆలోచనను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఏఐ ఐడియా, నెక్స్ట్ యూనికార్న్ కంపెనీ నాకు కనిపిస్తోందని దానికి ఆకాష్ క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చాడు. అలాగే ఈ కంపెనీకి ప్రయాగ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు కూడా పెట్టేశాడు. ఈ పవిత్ర స్నానానికి కేవలం 1100 రూపాయలు ఖర్చవుతుందని అంటున్నాడు. మీరు ఫోటో పంపించిన 24 గంటల్లోనే మీ పుణ్య స్నానం పూర్తవుతుందని కూడా చెప్తున్నాడు. मेरा नाम है दीपक गोयल और मैं डिजिटल फोटो स्नान कराता हूँ यहाँ संगम महाकुंभ में। गार्विता ने बहुत मैं थैंकफुल हूँ कि हेल्प किया है। सो बेसिकली आपको क्या करना है, व्हाट्सएप से अपनी फोटो मुझे भेजनी है। मैं उसका एक्चुअली फिजिकल प्रिंट आउट लूंगा इस तरह से और यहाँ पे स्नान कराऊंगा। रोज आता हूँ, रोज कराता हूँ ये। तो इस तरह से आप डिजिटल कुंभ स्नान संगम पे कर सकते हैं और मेरा स्टार्टअप है प्रयाग एंटरप्राइजेस के नाम से। उसके तहत आप मुझे पैसे भेज सकते हैं। इसका शुल्क है मात्र 1100 रुपये और आपको मैं 24 घंटे के अंदर, जब आप पैसा दे देंगे फोटो भेजेंगे, तो 24 घंटे के अंदर मैं आपको स्नान करा दूंगा। मैं इलाहाबाद में ही रहता हूँ। ఇక ఆకాష్ పెట్టిన పోస్ట్ కు నెటిజన్లు మాత్రం చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటే ఇదేనేమో అని అంటున్నారు. మొత్తంగా మరికొన్ని రోజుల్లో ముగుస్తున్న మహా కుంభమేళాలో ఇప్పటికే ఎన్నో వింతలు విశేషాలు రికార్డులు నమోదయ్యాయి. ఇది పూర్తయ్యేలోపు ఎలాంటి వార్తలు చూడాల్సి వస్తుందోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.